హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండివిజువల్ హౌస్ని చూస్తున్నాం. ఇది మెయిన్ ఏంటంటే ఈ హౌస్కి విత్ కబోర్డ్ వర్క్. సో ఇది ఏంటంటే దీనికి హైలైట్ వానరు ఫౌండేషన్ ఉండి ఏదైతే సైట్ ఉందో సైట్ మీద కట్టించుకున్నారనమాట, దగ్గరుండి కట్టించుకున్నారు. సో అందువల్ల ఏంటంటే కొంచెం ప్రీమియంగా అన్ని దగ్గరుండి అబ్జర్వ్ చేసుకోవడం, మంచి మెటీరియల్ అది పెట్టుకోవడం అంతా. సో మీకు అర్థమై ఉండొచ్చు, మనం దగ్గరుండి హౌస్ ఎట్లా కట్టించుకుంటాం అట్లా దగ్గరుండి కట్టించుకున్నారనమాట. సో మీకు ఇంటీరియర్ డిజైన్స్ కానీ ఇవన్నీ వర్క్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా చూడండి, వీడియో అంతా కూడా చూడండి. హౌస్ చాలా బాగుంది. సో కబోర్డ్స్తో పాటు ఉంది. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కిందనే డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉన్నాయి, నెంబర్ సేవ్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి. ఇదంతా కూడా గుడా లేఅవుట్లో ఉంది. 40 feet సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్. అండ్ దీని పక్కన అన్ని హౌసెస్లో ఆల్రెడీ ఉంటున్నారనమాట. సో రెసిడెన్షియల్ ఏరియానే. లొకేషన్ వచ్చేసి బొమ్మూరులో ఉంది, రాజమండ్రి బొమ్మూరు ఏరియాలో ఉంది. ఇది మొత్తం 170 గజాలు, 3.5 సెంట్లు. కొత్త హౌసే, ఇంకా ఏం గృహ ప్రవేశం అది చేయలేదు, కానీ కొత్త హౌసు. 30 x 51 మెజర్మెంట్స్, 30 అడుగుల వెడల్పు, లోతు 51 అడుగు, మొత్తం 170 గజాలు, 3.5 సెంట్లు ఉంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇదంతా కూడా పార్కింగ్ అండ్ సిట్అవుట్ ఏరియా. 8.3 by 11.6 ఉంది. 8 అడుగులు 3 అంగుళాల వెడల్పు, పొడవు 11 అడుగులు 6 అంగుళాలు ఉంది. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోరు. అండ్ మెయిన్ డోర్ దగ్గర వాల్కి కూడా పెద్ద సైజు 2x4 సైజు టైల్స్ వేయించుకున్నారు. అండ్ లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ స్టేర్ కేస్ వచ్చింది, SS రైలింగ్తో. పైన కూడా వర్షం రాకుండా టాప్ ఏదైతే పైన టాప్ ఉంటుందో వర్షం పడకుండా స్టెప్స్ పైన టాప్ కూడా వేయించారు. అన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు వస్తాయి ఇన్సైడ్ విండోస్కి. అండ్ బెడ్రూమ్స్కి కూడా UPVC డోర్స్ వస్తాయి విండోస్. వాషింగ్ సెక్షన్ అంతా కూడా స్టెప్స్ కింద వచ్చింది. అండ్ ఈశాన్యంలో బోర్ విత్ మోటార్ కూడా ఉంటుంది. 180 అడుగులు అయితే డెప్త్ వేశారు. ఇది నార్త్ వైపు, ఇది 2.5 అడుగులు ఉంది. 2.6 feet ఉంది సందు, నార్త్ సైడ్ సెట్ బ్యాక్. సో ఇది ఏంటంటే ఓనర్ కన్స్ట్రక్షను, ఓన్గా దగ్గరుండి కట్టించుకున్నారు. సో మెయిన్ డోర్కి అండ్ ఈ నార్త్ డోర్ వీటన్నిటి కూడా టేక్ డోర్సే. అండ్ ఇదంతా కూడా హాలు. 11 by 22.10, 11 x 22 అడుగుల 10 అంగుళాలు వచ్చింది. టాప్లో అంతా కూడా POP సీలింగ్. వుడ్ వర్క్ కూడా చేయించుకున్నారనమాట. మొత్తం నీట్గా చూడండి, చాలా నీట్గా చేయించుకున్నారు వుడ్ వర్క్. సో ఇది టీవీ యూనిట్. వామ్ లైటింగ్ చూడండి బ్యాక్ సైడ్ గ్లాస్తో మొత్తం అంతా కూడా ఐడల్స్ అవి పెట్టుకోవడానికి. అండ్ విండోస్ అన్నీ కూడా UPVC విండోస్ వస్తాయి. నార్త్ వైపు అండ్ ఈస్ట్ వైపు కూడా టేక్ మొత్తం. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. గ్రానైట్ గుమ్మం అండ్ టేక్ డోర్ వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు 11 by 11.6, 11 x 11 అడుగులు 6 అంగుళాలు వచ్చింది. సో చూడండి, మొత్తం కూడా వుడెన్ కలర్తో ఏదైతే గ్లాసీ ఫినిషింగ్ ఉంటుందో అట్లా వచ్చిందనమాట వుడ్ వర్క్ అంతా కూడా. స్విచ్ బోర్డ్స్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ. అండ్ వైరింగ్ అంతా కూడా ఫినోలెక్స్. చెదలవి పట్టకుండా గ్రానైట్ ఇచ్చారు మొత్తం. చూడండి, మొత్తం గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది ఇదంతా కూడా. ఇన్సైడ్ సిమెంట్ ప్లాంక్స్తో ఉంటుంది అనమాట, స్టోరేజ్ పర్పస్. సో ఈయన ఏంటంటే ఎంప్లాయీ. సో దగ్గరుండి ఓన్గా ఉందామని కట్టించుకున్నారు, కానీ కొన్ని రీజన్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు తప్ప హౌస్ మాత్రం చాలా బాగుంది. సో పైన చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా పైన అంతా కూడా స్టోరేజ్కి ఉంది, టాయిలెట్ పైన. ఇది 4 x 6.3, 4 x 6 అడుగుల 3 అంగుళాలు వచ్చింది. ఈ టాయిలెట్స్ వచ్చేసి సూట్స్ వేయించుకున్నారు, బ్రాండెడ్ మెటీరియలే. శానిటరీ ఐటెం కావచ్చు, ప్లంబింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఐటెం కావచ్చు, టైల్స్, ఎవ్రీథింగ్ అంతా కూడా ఓన్గా దగ్గరుండి చూసుకుని మంచి మంచి సెలెక్షన్తో చేసుకున్నారనమాట ఇదంతా కూడా. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. 8.10 x 14.6 ఉంది. 8 అడుగుల 10 అంగుళాల వెడల్పు, పొడవు 14 అడుగుల 6 అంగుళాలు వచ్చింది. ఎక్కడికక్కడే సెపరేట్గా ఫాల్ సీలింగ్ ఉంది, POP సీలింగ్. వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా చేయించుకున్నారనమాట.
అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ 12.9 into 16 పెద్ద సైజ్ వస్తుంది. సో 6x6 కార్డ్స్ ఇందులో వేసుకున్నా కానీ చాలా స్పేస్ ఉంటుంది, ఇది ఇంకా ఎక్కువ స్పేస్ వస్తుంది. మొత్తం కూడా వుడ్ కలర్ ఉంటుంది, 90% అంతా వుడ్ ఉంటుంది. తర్వాత లైట్ కలర్ ఒకటి యూజ్ చేశారు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ 4x7 4x7. మొత్తం అన్నీ కూడా సూట్స్ వచ్చినాయి చూడండి, వెస్ట్రన్ టాయిలెట్స్. అండ్ దీనికి సెపరేట్ పూజా రూమ్ ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు కిచెన్, డైనింగ్ దగ్గర, కిచెన్ దగ్గర ఇదంతా కూడా వాషింగ్ ఏరియా పర్పస్ అయితే ఇచ్చారనమాట. 4x7.3 ఉంది, 4x7 అడుగుల 3 అంగుళాలు వచ్చింది. సో పైన కూడా స్టోరేజ్కి ఉందన్నమాట. మాస్టర్ బెడ్రూమ్లో టాయిలెట్ ఉంది కదా, దానిపైన స్పేస్ అది. సో ఎక్కడ కూడా స్పేస్ని అనేది వేస్ట్ చేయకుండా మ్యాక్సిమం ఏదైనా ఫర్నిచర్ పెట్టుకోవడానికి మ్యాక్సిమం డిజైన్ చేశారు దగ్గరుండి. అండ్ ఇది కిచెను 7.10 into 8.4 ఉంది. 7 అడుగుల 10 అంగుళాల వెడల్పు, పొడవు 8 అడుగుల 4 అంగుళాలు వచ్చింది. యూ షేప్ వస్తుంది అనమాట, గ్రానైట్ ప్లాట్ఫామ్. సో బాస్కెట్స్ ఉంటాయి, పైన అంతా కూడా స్టోరేజ్కి ఉంది. గ్లాస్ డోర్సు. సో ఇదంతా కూడా నార్త్ వైపు. ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్, ఇది 2 feet ఉంది పడమర వైపుకి, సందు 2 అడుగులు వచ్చింది. సో చాలా వరకు ఫ్యామిలీస్ ఉన్నారు ఆల్రెడీ. ఇది మొత్తం 170 గజాలు, 170 square yards, 3.5 cents 3.5 సెంట్లు వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండివిజువల్ హౌస్. సో స్టెప్స్ కింద వచ్చేసి అంతా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్. ఇక్కడ ఒక వాష్ బేసిన్ అన్నీ ఉన్నాయి. అండ్ సౌత్ సైడ్ ఇది దక్షిణ వైపు, ఇది కూడా 2 feet ఉంది దక్షిణ వైపు కూడా సందు. సో పూజా రూమ్ కూడా ఉంది, అది కవర్ చేయలేదు వీడియోలో. పూజా రూమ్ కూడా ఉంది. ప్రాపర్టీ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇది యాడ్ నెంబర్ 0383 383 యాడ్ నెంబరు. న్యూ ఇండివిజువల్ హౌస్, రెడీ టు ఆక్యుపై పొజిషన్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్ 170 గజాలు, 170 square yards, 3.5 cents 30 into 51 మెజర్మెంట్స్. 2 bedrooms, 2 bathrooms, హాల్, కిచెన్, డైనింగ్, పూజా రూమ్ ఉంది, యూటిలిటీ ఉంది. లొకేషన్ బొమ్మూరు, నియర్ బై రాజమండ్రి. కాస్ట్ 70 lakhs. అండ్ పెద్దగా వేరియేషన్ ఉంటుంది, ఒక 50,000 వరకు మార్జిన్ ఉంటుంది అంతే. ఎందుకంటే దీనికి అన్నీ పెట్టేసి ఉన్నారు కాబట్టి. సో రేట్ అయితే ఆల్మోస్ట్ ఫిక్స్డ్ ప్రైస్ 70 lakhs. కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి. అండ్ ఇది పైన స్టెప్స్ పైన టాప్ ఇది. సో రెయిన్ అనమాట, రెయిన్ వాటర్ అది రాకుండా లోపలికి పైన అది కూడా ఉంది. అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా వచ్చేసి దీనికి 1430 SFT వస్తుంది టోటల్ స్లాబ్ ఏరియా. ఆపోజిట్గా కూడా 40 feet CC రోడ్డు. సో పక్క హౌసెస్లో ఆల్రెడీ ఉన్నారు, ఆపోజిట్ హౌస్లో ఉంటున్నారు. రెసిడెన్షియల్ ఏరియా, అక్కడ రూరల్ అయితే కాదు. అండ్ ఈ హౌస్ నుండి బొమ్మూరు హైవే జంక్షన్ 1.8 km ఉంది, నేషనల్ హైవే జంక్షన్. కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ ఫ్యాక్టరీ 2.8 km ఉంది. డిమార్ట్ అండ్ హుకుంపేట 3.9 km. ఈనాడు ఆఫీస్ 4.1 km. రాజమండ్రి రైల్వే స్టేషన్ 4.8 km. వారంపూడి హైవే జంక్షన్ 4.9 km. కోటపల్లి బస్ స్టాండ్ 6.1 km. ఆర్టీసీ కాంప్లెక్స్ 6.3 km. యామగిరి జంక్షన్ 6.5 km. లాలచెరువు జంక్షన్ 8.7 km. రాజమండ్రి ఎయిర్పోర్ట్ 19.6 km ఉంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే కనుక బొమ్మూరు హైవేకి దగ్గరలో అడుగుతున్నారు. హైవే దగ్గరలో హౌసెస్ కన్స్ట్రక్షనే లేవు అసలు. సో 1.8 to 2 km అయితే కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం దగ్గర కింద లెక్కేసుకోవాలి.
సో హైవే నుండి 1.8 km వచ్చింది. చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు ఆల్రెడీ. రూరల్ ఏరియా అయితే కాదు, మంచి ఇల్లు. 70 లక్షలు ఆల్మోస్ట్ ఫిక్స్డ్ ప్రైస్. బాగా వేరియేషన్ అయితే ఉండదు. ఒక 50,000 వరకు చేస్తారేమో తప్ప అంతకు మించిన అయితే వేరియేషన్ ఉండదు. సో కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి. యాడ్ నెంబర్ చెప్పండి, 383 యాడ్ నెంబరు. అండ్ మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్. టు సబ్స్క్రైబ్.